సూర్య, అపూర్వ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కొంచెంలో మిస్ అయిపోయింది. కాస్త ఉండి ఉంటే ఇద్దరు ప్రాణాలు కోల్పోయి ఉండేవాళ్ళు. అనవసరంగా మిస్ చేసుకున్నాను. వాడి చేత నేను చావు దెబ్బలు తిన్నాను అని సూర్య బాధపడుతూ ఉంటే, అందుకే దొరికినప్పుడే చంపేయాలని చెప్పాను. మీరే చంపలేదు అని అపూర్వ అంటే, నాకు గగన్ గనక దొరికి ఉంటే నేను ఖచ్చితంగా చంపేసి ఉండేవాడిని. కానీ నాకు ముందు దొరికింది భూమి కదా! ఇద్దరిని కలిసి చంపేద్దాం అనుకుంటే ఇలా మిస్ అయిపోయింది. నేనే చచ్చిపోదాం అనుకున్నాను. కానీ నేను చచ్చిపోతే వాళ్ళ మీద పగ సాధించని వాడిని అయిపోతాను కదా! అందుకే పగ సాధించటం కోసం ఇంకా ప్రాణాలతోనే ఉన్నాను అని సూర్య అంటే, అవును, వాళ్ళ ఇద్దరిని ఒకేసారి చంపాలి. కానీ వాళ్ళిద్దరిని ఒకేసారి చంపుతున్నప్పుడు వాళ్ళిద్దరూ వేరు వేరు ప్లేసుల్లో ఉండాలి. సరే, మనం ఇంకొక ప్లాన్ చేద్దామని అపూర్వ అంటుంది. తర్వాత భూమి డైనింగ్ టేబుల్పై వంటలు సర్దుతూ ఉంటే పూరి బాధపడుతూ ఉంటుంది. ఏంటి పూరి, నేను ఇంటికి వచ్చానన్న సంతోషం కూడా నీ ముఖంలో కనిపించట్లేదు. అర్ధమవుడు అలిగి కూర్చున్నట్లు అలా అలిగి కూర్చున్నావు అని భూమి అడుగుతూ ఉంటే, పో భూమి, నా బాధ నీకు అర్థమే కాదు. నువ్వేమో మా అన్నయ్యతో పాటి నిన్న క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేసావు. కానీ నా బాధను నువ్వు అర్థం చేసుకుంటున్నావా? చెప్తే గాని నువ్వు అర్థం చేసుకోలేవా అని పూరి అంటే, ఏం అర్థం చేసుకోవాలి చెప్పు పూరి అని భూమి అంటే, అంతేలే, నా బాధ నువ్వెందుకు అర్థం చేసుకుంటావు? చెప్తేనే అర్థం చేసుకుంటావు కదా అని పూరి అంటుంది. సరే, నాకిప్పుడు అర్థమైందిలే అని భూమి అంటుంది. అవును, నువ్వేమో మా అన్నయ్యతో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేసావు. మరి నువ్వు మా తమ్ముడు అది ఇది అని అంటావు కదా! మరి మీ తమ్ముడిని మా అన్నయ్య ఇంట్లో నుంచి కొట్టి తరిమేశాడు. మరి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మీ తమ్ముడు ఎలా ఉన్నాడు? ఏంటి? ఎక్కడున్నాడు? అని ఏమైనా ఆలోచించావా? నువ్వు మాత్రం నా గురించి ఆలోచించావు కదా అని పూరి అంటే, చూడు పూరి, నా కోసం శివని ఇంట్లో నుంచి కొట్టి తరిమేసిన మా ఆయన శివని మళ్ళీ ఇంటికి తిరిగి తీసుకురావాలని ఎందుకు అనుకోడు? అందరికంటే ఎక్కువగా ఆలోచించేది మీ అన్నయ్య మాత్రమే. అందరి క్షేమం కోరుకుంటాడు. మీ అన్నయ్య గురించి నాకు చాలా బాగా తెలుసు. నువ్వు అడగాల్సిన అవసరమే లేదు. నేను చెప్పాల్సిన అవసరం లేదు అని భూమి అంటే, అప్పుడే శారద అక్కడికి వచ్చి, అవును, నా కొడుకు గగన్ ప్రేమిస్తున్న వాళ్ళ కోసం ప్రాణమైనా ఇస్తాడు. అంత మంచివాడు అని చెప్తూ ఉంటే, అప్పుడే గగన్ శివని లోపలికి తీసుకువస్తూ ఉంటాడు. ఇక పూరి చాలా సంతోషంగా అన్నయ్య అంటూ గగన్ని హగ్ చేసుకొని శివ వైపు చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. చూడు పూరి, భూమి కోసం శివని కొట్టి పంపించేశానే కానీ నీ కళ్ళలో కన్నీళ్లు చూడడం కోసం కాదు అని గగన్ అంటే, అన్నయ్య, నాకంటే బాగా భూమినే నిన్ను బాగా అర్థం చేసుకుంది అన్నయ్య. ఇందాకే నా గురించి ఆలోచించిన వాడు మా తమ్ముడి గురించి ఆలోచించడా మీ అన్నయ్య అని మాట్లాడుతూ ఉంది. ఇంతలోనే నువ్వు శివని తీసుకువచ్చేసావు. అసలు నీ మనసు భూమికి చాలా బాగా తెలుసన్నయ్య. నీ మనసు భూమి అంత బాగా చదివేసింది. మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నయ్య అని పూరి చెప్తుంటే, మా తమ్ముడిని తీసుకొచ్చావు కదా బావా, అందుకే పూరి నీకు బిస్కెట్లు వేస్తోంది అని భూమి అంటే, అయ్యో వదిన, నేను నిజాలే చెప్తున్నాను అని పూరి చెప్తోంది. సరేలే, అందరం కలిసి తిని ఎన్నో రోజులు సంవత్సరాలు గడిచిపోయినట్లుగా అనిపిస్తూ ఉంది. రండి భోంచేద్దాం అని శారద చెప్తోంది. తర్వాత కేపీ, నక్షత్ర, గోరింటాకు ముగ్గురు కూడా భోంచేస్తూ ఉంటారు. నక్షత్ర, చెర్రీ ఎక్కడ? ఉదయం నుంచి కనిపించట్లేదే అని కేపీ అడగటంతో ఇద్దరు ముఖముఖాలు చూసుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఏంటి, నేను అడుగుతుంటే మీరిద్దరూ మాట్లాడరేంటి? ఎందుకలా చూసుకుంటున్నారని కేపీ అంటే, అంటే చెర్రీ ఏమైపోయాడా అని నక్షత్ర నా వైపు చూస్తుంటే, ఇంకెక్కడ చెర్రీ, ఎప్పుడో పోయాడు కదా అని నేను చూస్తున్నానని గోరింటాకు అంటే, ఎక్కడికి పోయాడు అని, పోయాడంటే అర్థమేంటని కేపీ నిలదీస్తూ ఉంటాడు. అంటే ఎక్కడికి వెళ్ళాడో నాకు కూడా తెలియటం లేదు. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాడా? అక్కడికి వెళ్ళాడా? ఇక్కడికి వెళ్ళాడా? అని నేను కూడా అదే ఆలోచిస్తున్నా అని నక్షత్ర అంటుంది. ఏంటో, మీరాకేమో జ్వరం అని పడుకొని ఉంది. బిందునేమో గదిలో నుండి బయటికి రానివ్వటం లేదు. చెర్రీ ఏమో లేడు. వీళ్ళ ముగ్గురులో ఎవరూ లేకుండా అన్నం తింటాం, అసలు అన్నం తిన్నట్లే ఉండదు తెలుసా, నాకు పాలే పోదు అని కేపీ చెప్తాడు. డోంట్ వరీ నాన్న, నేను వచ్చేసాను అంటూ అప్పుడే చెర్రీ దయ్యం వేషం వేసుకొని వస్తూ ఉంటాడు. అయితే కేపీ మాత్రం చెర్రీ కనిపించినట్లు తన పాటికి తాను భోంచేస్తూ ఉంటే, నక్షత్ర, గోరింటాకు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ చాలా కంగారు పడుతూ వణికిపోతూ చూస్తూ ఉంటారు. అలా దయ్యంలాగా తెల్ల బట్టలు వేసుకొని కేపీ పక్కనే చెర్రీ వచ్చి కూర్చొని, అన్ని వెజిటేరియలే, నేను దయ్యం ఆత్మని కదా, మరి నాకు ఇవన్నీ ఏమీ సహించటం లేదు, నాకు రక్తం కావాలి అని చెర్రీ మాట్లాడుతూ ఉంటే, అప్పుడే కేపీ, అమ్మ నక్షత్ర అని అనడంతో, మావయ్య 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 అని నక్షత్ర చిర్రిని చూసి వణికిపోతూ ఉంటుంది. ఏంటమ్మా, నేను ఒక్కసారి పిలిస్తే నువ్వు 3 సార్లు నన్ను పిలుస్తున్నావు, ఏమైంది, ఎందుకలా మాట్లాడుతున్నావు అని
కేపీ ప్రశ్నిస్తూ ఉంటారు. "మావయ్య చెర్రీ మావయ్య, చెర్రీ మావయ్య" అని నక్షత్ర అంటే, "ఎక్కడా?" అని కేపీ అంటాడు. "ఏంటి మావయ్య మీ పక్కనే కూర్చొని ఉన్నాడు. మీకు కనిపించట్లేదా మావయ్య?" అని నక్షత్ర అంటే, "చెర్రీనా? ఎక్కడ ఎక్కడ?" అని కేపీ అంటాడు. "వచ్చింది చెర్రీ ఆత్మ. మన ఇద్దరికి మాత్రమే కనిపిస్తుంది. మీ మామయ్యతో ఎక్కువగా మాట్లాడకు. మనమే చంపేశామని దొరికిపోతాం" అని గోరింటాకు మెల్లగా చెప్తూ ఉంటుంది. "ఏంటి చెప్పండి ఎందుకలా భయపడుతున్నారు?" అని కేపీ అంటే, "హడేల్ ఫిడేల్ అనే ఒక కొరియన్ దెయ్యం సినిమా చూసింది. అందుకే ఇలా నక్షత్ర భయపడుతోందిలే కేపీ" అని గోరింటాకు కవర్ చేస్తుంది. "అలా దెయ్యం సినిమాలు చూడడం ఎందుకు? ఇలా భయపడ్డం ఎందుకు? అవసరమా?" అని కేపీ అంటాడు. "చూడు, గోరింటాకుకి బాగా అనుభవం ఎక్కువ. నేను ఆత్మనని చూడు ఎంత బాగా ఒప్పేసుకుంటుందో, ఎంత బాగా నమ్ముతోందో. నేను మీ ఇద్దరికి మాత్రమే కనిపిస్తాను, వినిపిస్తాను. ఇంకెవరికీ కూడా కనపడను" అని చెర్రీ చెప్తూ ఉంటాడు. శారద అందరికీ వడ్డిస్తూ ఉంటే గగన్, భూమి ఒకరిని ఒకరు చూసుకుంటూ తింటూ ఉంటారు. ఇక పూరి శివని చూసి మురిసిపోతూ తింటూ ఉంటుంది. "తెల్లారితే భోగి" అని శారద చెప్తూ ఉంటే, "రేపు మా అక్క పుట్టినరోజు" అని శివ చెప్తాడు. దాంతో భూమి కోపంగా శివ వైపు చూస్తూ ఉంటే, "అదేంటి భూమి, మీ తమ్ముడిని నీ కళ్ళతోనే బెదిరించేస్తున్నావు. నీ పుట్టినరోజని చెప్పినందుకు ఏమైంది?" అని శారద ప్రశ్నిస్తూ ఉంటుంది. అప్పుడు భూమి చాలా బాధపడుతూ, "నాకు మా అమ్మ జన్మనిచ్చిన రోజే మా అమ్మ మంటల్లో కాలిపోయింది కదా! మా అమ్మ ప్రాణాలు వదిలేసింది. అందుకే నా పుట్టినరోజు నేను జరుపుకోవటం నాకు ఇష్టం ఉండదు" అని భూమి అంటోంది. "చూడు భూమి, మీ అమ్మ అదే రోజు చనిపోయిందని మనం అదే బాధ దగ్గర ఉండకూడదు కదా! తను చనిపోయిన తర్వాత నా కూతురు ఎంత బాధపడుతోంది. కనీసం పుట్టినరోజు కూడా చేసుకోలేదు. ఇదంతా నా వల్లనే అని మీ అమ్మ బాధపడుతూ చూస్తూ ఉంటుంది భూమి. మరి మీ అమ్మకి ఆ బాధ మిగిల్చకూడదంటే నువ్వు పుట్టినరోజు జరుపుకోవాలి కదా!" అని గగన్ అంటాడు. "అవును, భోగి భూమి పుట్టినరోజు. గగన్ చెప్పినట్లు భూమి వాళ్ళమ్మ బాధపడకూడదు కాబట్టి రేపు మనం భూమి పుట్టినరోజుని సెలబ్రేట్ చేస్తున్నాం. కానివ్వండి, తినండి తినండి" అని శారద చెప్తుంది. "నేను మీకోసమే వచ్చాను. నేను నిజంగా ఆత్మనే. కావాలంటే నా కాళ్ళు చూసుకోండి డౌట్ ఉంటే" అని చెర్రీ చెప్తూ ఉంటే, "మాకు ఈ సదుపాయం కూడా ఉందా బాబు" అంటూ గోరింటాకు కిందికి తొంగి చూస్తుంది. "బేబీ నిజమే, అది ఆత్మనే. నిజంగా కాళ్ళు అస్సలు లేవు. కావాలంటే నువ్వు కూడా చూడు" అని గోరింటాకు చెప్తే, నక్షత్ర కూడా చూస్తూ, "అవును, అసలు కాళ్ళే లేవు" అని ఇద్దరు వణికిపోతూ ఉంటారు. "బేబీ కాళ్ళైతే లేవు కానీ ఆత్మకి తోక ఉండాలి. తోక కనిపించట్లేదే" అని గోరింటాకు అంటే, "మీకు కనిపించనంత మాత్రాన నాకు తోక లేదనుకోకండి. నాకు తోక కూడా ఉంది" అని చెర్రీ చెప్తాడు. "ఏంటి బాబు, మేము ఇంత మెల్లగా మాట్లాడుకుంటున్నా నీకు వినిపిస్తోందా?" అని గోరింటాకు అంటే, "మీరు మనసులో మాట్లాడుకున్నా నాకు వినిపిస్తుందని" చెర్రీ చెప్తే, "అయితే మనసులో మాట్లాడుకునే ఛాన్స్ కూడా మాకు లేదా?" అని గోరింటాకు అంటుంది. అప్పుడే చెర్రీ సాస్ వేసుకొని అన్నం కలుపుకొని తింటూ ఉంటాడు. "నీకు బ్రతికున్నప్పుడు సాస్ అంటే ఇష్టం ఉండదు కదా! ఇప్పుడు సాస్‌తో అన్నం తింటున్నావేంటి?" అని గోరింటాకు అంటే, "ఇది సాస్ కాదు, రక్తం. మా ఆత్మల లోకంలో ఇక్కడ సూపర్ మార్కెట్లు ఉన్నట్లే అక్కడ కూడా ఉంటాయి. నేను అక్కడి నుంచి ఈ బాటిల్‌లో నేను రక్తం పట్టుకువచ్చాను. ఆత్మలకి రక్తం తాగుతూ తింటూ ఉంటేనే ఆత్మ శక్తివంతంగా తయారవుతూ ఉంటుంది. శక్తి కూడా వస్తుంది. అందుకే నేను ఇలా రక్తం పోసుకొని తింటున్నాను" అని సాస్ వేసుకొని తింటూ వాళ్ళని భయపెడుతూ ఉంటే, "అయ్యో బాబు, నా రక్తం మాత్రం అస్సలు తాగకు. మా బేబీ రక్తం అయితే చాలా బాగుంటుంది. అదే మా అపూర్వ రక్తం అయితే బగబగలాడిపోతూ ఇంకా టేస్టీగా ఉంటుంది. నన్ను మాత్రం వదిలేసేయ్" అని గోరింటాకు వేడుకుంటూ ఉంటుంది.